ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, ఏమైంది నాన్న? చూస్తుంటే ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. వెంకటపతిరాజు ఆ శ్రీవల్లి ఆ తోటలో కనిపిస్తే పాడు పనులేవో జరుగుతున్నాయనేసి ఊరంతా ప్రచారం చేసి గంగ పరువు తీయాలనుకున్నాం. ఆడి పరువు పోవడమేమో గాని వాళ్ళకిష్టమైతే పెళ్లి కూడా చేస్తానని మన పరువే తీసినాడ్రా. శ్రీవల్లి నా సొంతం చేసుకుందాం అనుకున్నాను నాన్న. గంగ వేరే వాడికిచ్చి కట్టబెడితే నేను బాధపడాలి, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? చెప్పేదిన్రా బోడా, ప్రసాదంలో ఇసం కలిపి గంగ చేతే జనాన్ని కొట్టించి పుసుక్కుని ఎవడైనా పోతే గంగని నేరస్తుని చెయ్యాలనుకున్నాం. కానీ ఆ ప్లాన్ అటు తిరిగి ఇటు తిరిగి నా కాడికే వచ్చి నన్నే బలి చేయాలనుకుంది. అప్పుడు కాపాడింది గంగా, ఆ పశువుల డాక్టర్ వెంకటపతిరాజే కదా నాన్న. అట్టా అని వాళ్ళ మీద అభిమానం ఆప్యాయత పుట్టుకొస్తాయనుకుంటున్నావా? ఇంత బతికి మళ్ళీ ఆ గంగగాడి చేతుల మీద పేనం నిలబడింది. నేను బతుకునడం కంటే అప్పుడే పోయి ఉంటే బాగుండేది రాపోడా. ఆ మాట బతికి బట్ట కట్టిన తర్వాత అనకూడదండి. అప్పుడే పౌరుషంతో కాసేపు ఉంటే పోయేది. ఏంటది? ప్రాణం. మామయ్య అంత పట్టుదల మనిషి కాదులే అత్తయ్య. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఏం మాట్లాడుతున్నావే? ప్రాణాలు కాపాడమని మా నాన్న ఎవరిని వేడుకోలేదు. మామూలుగా నాన్న ఒళ్ళంతా విషం ఉంటుంది, కానీ గుళ్ళో విషయం తీసుకోవడంతో ఉక్కిరి బిక్కిరై మాట్లాడలేకపోతున్నాడు అన్నయ్య. లేదంటే నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంతకైనా దిగజారేవాడు. ఆపండి. నా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ నన్నే సావమంటాడారా? మీకిలాగర్థమైందా? మేము చావమని ఎప్పుడు కోరుకోమండి. నీతి నిజాయితీగా బ్రతకాలి అంటున్నాను. నోర్మోయ్. వాళ్ళమ్మ అర్ధరాత్రి కనపడకుండా పోయినది. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో వదిలేసి నీ తాగుబోతన్నయ్య తాగి ఎక్కడ పడిపోతాడో తెలీదు. అట్టాంటి ఇంట్లోంచి వచ్చి మీరా నాకు నీతి పాఠాలు చెప్పేది? మావయ్య, మా గురించి ఏమైనాను, మా అమ్మ గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావు? వదిలేం చేయదు. బుల్లెట్ సౌండ్ వినిపిస్తుందా? గంగబాబు వస్తున్నట్టున్నాడు. నాన్న మాట్లాడిందంతా విన్నాడో లేదో తెలియదు, కానీ వస్తే మాత్రం మళ్ళీ బైక్ మీదే వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెంబో బకెటో తీసుకొని పెట్రోల్ తోడుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో. అబ్బో, ఆడికి లేనిపోయిన ఐడియాలు కూడా మీరు ఇచ్చేలా ఉన్నారు. మా అన్నయ్య వదినలు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఎంత చక్కగా ఉన్నారో కదత్తయ్య. అందరికీ మంచి చేయాలనుకునే వాళ్ళు దేవుళ్లే కదా నాగవల్లి. బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. బాగున్నావా వదినా? నేను బాగున్నాను. చేతిలో స్వీట్ బాక్స్ తీసుకొచ్చారంటే స్పెషల్ ఏదో ఉందన్నమాట. స్పెషల్ ఉంది అన్నయ్య.
విషయం చెప్తే ఇక్కడ కొంతమంది హార్ట్ బ్రేకులు కూడా అవ్వచ్చు. అలా ఎందుకు అవుతుంది? కొంతమందికి ఇక్కడ హార్టే లేదు కదా. స్పెషల్ ఏమైనా ఉంటే మీ ఇంట్లో చేసుకోవాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఇంట్లో వాళ్ళు మాత్రమే చేయాల్సింది కాదు దేవరాజ్. బంధుమిత్రులందరూ కలిసి రావాలి. బంధువులైనా ఈ రోజులు అయిపోయాక ఇంటికి రారు కదా గంగా. మనసులో దురుద్దేశం పెట్టుకుని మీరు రాకపోవచ్చు, కానీ నా ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చెల్లి రావాలి కదా. నేను మా చెల్లి కోసం వచ్చాను. నీ చెల్లె, కానీ అది ఇప్పుడు నా పెళ్ళాం. నేను చెప్పినట్టే వినాలి. మీ ఇంట్లో శుభకార్యమే జరుపుకుంటావో లేదా ఘనకార్యమే చేసుకుంటావో, నాగవల్లి ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే భర్తగా నా పర్మిషన్ తీసుకోవాలి గంగా. తాళి కట్టిన పాపానికి నీ పర్మిషన్ తీసుకోవాలనే వచ్చాము బ్రదర్. మీ ఇంట్లో జరుపుతున్న ఫంక్షన్ ఏంటో తెలియదు, కానీ నాగవల్లి అయితే ఆ ఫంక్షన్కి రావట్లేదు. ఎందుకు రాదు? అది నా ఇష్టం. పైగా నీ చెల్లి నిన్ను రావద్దంది కదా, అలాంటప్పుడు నువ్వు రాకూడదు గంగా. మేము చేసిన అవమానానికి బుద్ధున్నోడెవడు ఈ గుమ్మం తొక్కడు. ఎందుకు తొక్కరు? నువ్వు వాళ్ళ చెల్లికి మొగుడివి ఎలా అయ్యావో అలాగే నీ చెల్లికి ఆయన మొగుడు బ్రదర్. నా ఇంటికి నేనొచ్చాను, మా ఆడపడుచుని పిలవడానికి వచ్చాను. అలాగే నాతో పాటు నా భర్త కూడా ఇంటికొచ్చాడు. తప్పేంటంట? సరే, విషయానికొస్తే నా ఆడపడుచు శ్రీవల్లికి నిశ్చితార్థం జరుగుతుంది. నాగవల్లిని పిలవడానికి వచ్చాము. చాలా మంచి శుభవార్త చెప్పావు శివ. మొత్తానికి శ్రీవల్లిని ఒక అయ్య చేతిలో పెడుతున్నారన్నమాట. పెళ్లి చేసుకోబోయేవాడు చాలా మంచివాడు పెద్దమ్మా. పశువుల డాక్టర్ వెంకటపతిరాజు. శ్రీవల్లి అక్క చాలా సున్నితంగా మాట్లాడుతుంది కాబట్టి తనకి వెంకటపతి రాజుగారే సరైన జోడీ వదినా. నువ్వు చెప్పింది నిజమే శివ. ఇప్పుడు ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయ్యే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.